సో హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ మ్యావరిక్ గేమింగ్. నేను మీ మ్యావరిక్ గేమింగ్ అఫీషియల్. అండ్ ఈరోజు అయితే వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. అండ్ ఈరోజు ఒక ఛాలెంజ్, సేమ్ కోర్స్ లాస్ట్లో స్టార్ట్ అయ్యి కొత్తగా ఫస్ట్లో ఫినిష్ చేస్తున్నాం కదా. అయితే ఇందులో ఏంటంటే కార్ అనేది పవర్ తగ్గించిపోతుంది. ఏ కార్ తీసుకుందామా అని ఆలోచిస్తున్నాను. ఇంతలో అయితే మనకి ఏపెక్స్ జీపీ ఉంది కదా, ఓకే దీన్ని అయితే తీసుకుందాం అనిపించింది. స్పీడ్ 5, కార్ పవర్ 9 ఉంది. బట్ ఇందులో రిస్క్ ఎక్కువ ఉంటుంది మామ. రిస్క్ 8 ఎంతో పెట్టినట్టు గుర్తుంది. ఓకే 8 పెట్టాము. సౌదీయా లేకపోతే ఏంటిది ఆస్ట్రియా ఆడదాం. అసలు ఛానల్ అయింది ఆడి. కొద్ది బ్రైట్నెస్ పెంచుకుందాం. సో ఆల్ రైట్. అరే ఓకే, సాఫ్ట్వేర్స్ అయితే తగిలిచ్చేసాం. గుద్దుదాం అనుకుంటే లేరు. ఏం చేద్దాం ఇప్పుడు? ల్యాప్ ఆడదాం లేకపోతే ఏంటి? ఎటు తిరిగి అలవాటే కదా, స్కిప్ కొట్టేద్దాం. డోంట్ వరీ, ఏం కాదు మామ, స్కిప్ కొట్టేద్దాం. మనం ఏంటో వెళ్ళిపోతున్నాం. ఓకే స్కిప్ అయితే కొట్టేసాము. డైరెక్ట్ ఇంకా రేస్ ల్యాప్లోకి, గ్రిడ్లోకి అయితే ఎంటర్ అయిపోదాం. అబ్బో టార్చర్గా అసలు. ఆస్ట్రేలియా దాంట్లో 101 కాయిన్సే. బట్ ఈడు ఫుల్ రెయిన్, హెవీ రెయిన్ అయితే పడుతుంది. డెఫినెట్గా అయితే మనమైతే చేద్దాము ఛాలెంజ్. ఇంకా వేరు కొత్త ఛాలెంజ్లు చేయాలని ఉంది నాకు కూడా. కాకపోతే రేసు ఇవన్నీ కూడా యూనో మొత్తం ప్రో లెవెల్ అయ్యాక నేను మొదలు పెట్టలేదు కదా, జస్ట్ అలాగే మొదలుపెట్టాను. అరే ఓకే, స్టీరింగ్లో ఏదో తేడా జరుగుతుంది గాయస్. మీరైతే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి. 20 మంది ఉన్నాయి, వాళ్ళు ఇప్పుడు 19కి పడిపోయారు. సో మీరైతే లైక్ చేయండి. అరే స్టీరింగ్ ఏంటర్ కట్ అవట్లా? అరే యార్, అమ్మో ఇది పెద్ద టార్చరే. అర్థమైపోయింది నాకు వచ్చేసి ఇవాళ తడిచిపోద్దని అయితే అర్థమైంది. ఆ వాన్లోనే కాదు, ఏదో ఎంత కటింగ్ చేసామంటే అప్రాక్సిమేట్గా. ఓకే అరే మళ్ళీ గుద్దేసాం గాయస్. సో అయితే మీరైతే వీడియోని లైక్ చేయండి. నాకు తెలిసి రేసు గెలుస్తామని అయితే అనిపించలేదు, మనమైతే చేద్దాము. అండ్ మొన్న ఒక్కళ్ళు కమెంట్ చేయలేదండి ఒక్క క్వశ్చన్ అడిగాను నేను. అదే హూ ఈజ్ గోయింగ్ టు బి విన్ దిస్ F1 2026 ఛాంపియన్షిప్ అని. ఎవరు గెలవబోతున్నారు? లూయిస్ హ్యామిల్టనా, చక్ నోరిసానా ఏదో ఉంటుంది పేరు, అది అంత గుర్తురా. అట్లా మెక్లారెన్కి డ్రైవర్గా ఉంటాడు. నోరిసే అతను, నోరిస్ అని ఉంటుంది పేరు. మీరైతే లైక్ చేయండి వీడియోని. అతనా లేకపోతే రసూలా లేకపోతే మ్యాక్స్ వెర్స్టాపెనా? మీరైతే వీడియోని లైక్ చేయండి, కింద కమెంట్ చేయండి. ఈసారి అయినా కానీ నెక్స్ట్ ఏ ఛాలెంజ్ చేయమంటారు కింద కమెంట్ చేయండి, డెఫినెట్గా చేద్దాం. అండ్ ఇంకొక ఛాలెంజ్ అయితే ఒకటి ఐడియా వచ్చింది మామ. అదేంటంటే ఇప్పుడు మనం ఈ గ్రిడ్లో స్టార్ట్ చేస్తున్నప్పుడు 12 ల్యాపుల రేస్ ఉంటుంది. ఆ 12 ల్యాపుల రేస్లో 10వ ల్యాప్లో కనుక మనం పిట్ స్టాప్కి వెళ్తే ఇంకా లాస్ట్ 2 ల్యాప్సే ఉంటాయి. అప్పుడు ఆ 2 ల్యాప్స్లో మనం వీళ్ళందరినీ దాటుకుని రాగలగాలి. అలా రాగలమా లేదా, అదొక ఛాలెంజ్ అయితే ఉంది. డెఫినెట్గా ట్రై చేస్తాం దానికి కూడా. మీరైతే వీడియోని లైక్ చేయండి. అండ్ ఛాలెంజ్ చూస్తున్నారు కానీ చాలామంది సబ్స్క్రైబ్ చేయట్లేదు మామ. చేయండి మామ, సబ్స్క్రైబ్ ఫ్రీయే కదా ప్లీజ్ మామ. అండ్ నలుగురికి షేర్ చేయండి. ఇంద్రాణ స్టాలినా కింద కమెంట్ చేయండి. స్టాలిన్ అనుకుంటా, చిరంజీవి సినిమా ఒకటి ఉంటుంది. నేను ముగ్గురికి సహాయం చేశాను. ముగ్గురికి సాయం చేస్తే ముగ్గురు సహాయకులు ఇంకో ముగ్గురికి, మొత్తం ముగ్గురు 6 అలా ప్రపంచం అంతా అయినట్టు. నాది కూడా ఒక 10 మిలియన్ అయ్యిందనుకో. ఆశకద్దు ఉండాలి. సారీ ఓకే బ్రో, ఆశకద్దు ఉండాలని అయితే అర్థమైంది. అరే యార్, లూయిస్ హ్యామిల్టన్ 1 minute 16 secondsలో అయితే రేస్ని ఫాస్టెస్ట్ ల్యాప్ అయితే చేశాడు. మనం దీన్ని దాటాలి. ఈ కార్ ఏమో 250కి కూడా వెళ్ళట్లేదు. ఒక సినిమా చిరంజీవి గారిది ఏం సినిమా అని కమెంట్ చేయండి మా మీరైతే. అరే యార్ జారిపోతుంది అయితే మాత్రం. డెఫినెట్గా మీరైతే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఛానల్కి. చూస్తున్నారు కానీ చాలామంది షేర్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. ఓకే ఫాస్టెస్ట్ ల్యాప్ అయితే అయ్యింది. బట్ అది కాదు, రేసు గెలవాలి ఖచ్చితంగా. అరే ఓకే ఆల్ రైట్. ఇదైతే జారిపోతుంది, నాకు అది ఒకటి అర్థమవుతుంది. దీనికి వాళ్ళ ముగిసిపోతుంది దీని రేస్ అయితే. ఓకే అయితే అరే యార్ మామా 3 ల్యాప్లు అయిపోయినాయి ఆ మాటలో. తప్పుగా మామా. ఇప్పుడు వీళ్ళందరినీ ఓవర్టేక్ చేసుకుని 2 ల్యాప్లో మనం రేస్ అయితే గెలవాలి. నేనైతే ట్రై చేస్తాను ఖచ్చితంగా. అవుద్దా అవ్వకపోయినా
ఈ ర్యాప్ డెఫినెట్గా నేను ఫోర్స్ వెట్ రేసే పెట్టి మరీ ఆడతాను. ఇది ఎలాగైనా నేను గెలవాలని అయితే కోరుకుంటున్నా. ఓకే గాయస్, మీరైతే వీడియోని లైక్ చేయండి. అరే యార్ స్పీడ్గానే వెళ్తున్నాం, బట్ 300 వెళ్తే బాగుండేది. 280 కూడా కష్టమైపోతుంది. అడ్జస్ట్ లేదు, పక్కన బ్యాటరీలో లేదు, ఇదేమో దమ్ముకుపోయింది బ్యాటరీ కూడా. సారీ ఏదో పిక్చర్లో అవుతున్నా, సారీ. ఓకే ఓవర్టేక్ చేసేద్దాం ఎలాగోలా. అరే జస్ట్ మిస్ గాయ్స్. అరే డిఆర్ఎస్ ఇవ్వచ్చు కదరా. ఓకే వాన పడితే డిఆర్ఎస్ ఇవ్వడం వీడు. వెనకాల రెక్కలు ఉంటాయి, వింగ్స్. ఆ వింగ్స్ అనేవి ఓపెన్ అవ్వవు. ఓకే చూద్దాం. సోనీ హెల్సా జాషువా పీర్సా, సోనీ హెల్సా జాషువా పీర్సా. అరే యార్ స్పీడ్గా వెళ్ళు సోనీ, స్పీడ్ 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 తొక్కురా సోనీగా. ఓకే ఆల్ రైట్. అండ్ మీరైతే వీడియోని లైక్ చేయండి మామ. ఆల్ రైట్ 19th ల్యాప్లో P19లో ఉన్నాం మనం. ఓకే P18కి పుష్ చేద్దాం. ఓకే P18కి అయితే వచ్చాం గాయస్. P17కి పుష్ చేద్దామా. వీడియో వెనకాల వచ్చేస్తున్నాడు. అరే అరే ఉండరా, దారిలో 2 సార్లు కొట్టుకున్నాను అసలుకి గోడలకేసి. ఓ పక్కన కార్లో ఏమో అంతా ఎర్రగా అయిపోయింది. కార్ ఇంజిన్ కూడా ఫెయిల్యూర్ సిచ్యువేషన్కి అయితే వచ్చింది. అండ్ ఒకసారి అయితే గాయస్ ఏమైందంటే, ఇలాగే వెళ్తున్నాం కదా, వెళ్తుంటే సడన్గా కారు ఆగిపోయింది. ఇంజిన్ బ్లాస్ట్ అయిపోయింది ఒక్కసారిగా. ల్యాబ్ వార్నింగ్స్ కూడా 3 ఉన్నాయి, అయిపోయినాయి. ఇప్పుడు ఒక్కసారి ల్యాబ్ బయటికి వెళ్ళామంటే 5 seconds పెనాల్టీ అనేది పడిపోద్ది. సో జాగ్రత్తగా ఆడాలి గాయస్. మీరైతే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గాయస్ ఛానల్కి. అరే ఓకే P17కి అయితే పుష్ చేయగలిగాము. మరి ఆఖరి ల్యాప్లో ఏమైనా చేయగలమా, లేకపోతే అప్పచెప్పేయడమేనా నాకు అర్థం అవ్వట్లేదు. ఓకే అరే రే తేడా కొట్టేసింది. అరే యార్ అబ్బా, ఎలాగైనా పుష్ చేద్దాం అనుకున్నాను మామా. అరే యార్ ఇప్పుడు మళ్ళీ మొదలు పెట్టాలి. ఛా